హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఫాస్ట్గా అన్నాను ఏంటో అనుకుంటున్నారా? చాలామంది ట్రావెలింగ్ చేసేటప్పుడు నాన్ వెజ్ తినాలనుకుంటారు, కానీ టైం లేక నార్మల్ వెజ్జెస్ చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా దీనికోసం చికెన్ ఇలా తీసుకుని దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఇలాగ ఒక పెద్ద సైజ్ ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకోండి. ఈ ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేయండి. ఇలా రెండు కలిపి వేయడం వల్ల మీకు బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ పీసెస్ అన్నీ వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఆకు, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచీ, అనాస్ పువ్వు, మిరియాలు, షాజీరా ఇలా అన్నీ వేసుకుని కాసేపు దోరగా వేయించుకోండి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేది వేసుకోండి, చిలుకలాగా కోసుకుని వేసుకోండి. ఇవి కూడా దోరగా వేగాలి. నేను చూపించిన విధంగా ఇలా బ్రౌనిష్గా వస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటో అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేయించుకోండి. ఈ టమాటో బాగా మెత్తగా మగ్గిన అల్లం పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. చికెన్ ఎప్పుడు కూడా బిర్యానీకి ఇలా మీడియం సైజులో పీసెస్ ఉంటేనే చాలా బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకుని కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత దీంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత మనం ముందుగా బిర్యానీ పీసెస్ వేసుకున్నాం కదండి, సో దానికి తగ్గట్టుగా బిర్యానీ మసాలా అనేది ఉంటుంది. ఈ స్పైస్ అనేది మీరు ఇంట్లో వాడే స్పైసీ బట్టి వేసుకోండి. మీరు ముందుగా ఆల్రెడీ బిర్యానీ పీసెస్ వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలా అనేది బాగా పట్టేటట్టు తిప్పండి. ఇలా చేయడం వల్ల ప్రతి ముక్కలోకి ఈ బిర్యానీ మసాలా అనేది వెళ్ళి చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యారినేషన్లో వాడాం కదండి, సో ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇందులో మెయిన్గా కొబ్బరి పాలు అనేది యూస్ చేస్తున్నా. ఈ కొబ్బరి పాలు ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని మిక్సీ పట్టి ఇలా పాలు అనేది తీసుకొని వేసుకోండి. మనం ఏ మెజరింగ్ కప్ అయితే రైస్ తీసుకుంటున్నామో అదే మెజరింగ్ కప్తో వాటర్, కోకోనట్ మిల్క్ కలిపి తీసుకోండి. బాస్మతి రైస్ అయితే 1.5 కప్ అయితే సరిపోతుంది. అదే సోనా మసూరి రైస్ అయితే 2 కప్స్ వరకు తీసుకోండి. నేను ఇందులో సోనా మసూరి వాడుతున్నాను, సో నేను 1 కప్కి 2 కప్స్ వాటర్, కోకోనట్ మిల్క్ కలిపి తీసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీరు ఇప్పుడు ఏదన్నా సాల్ట్ కానీ స్పైసెస్ కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకుని ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని విజిల్స్ అనేది 5 వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో కోకోనట్ మిల్క్ వాడాం కాబట్టి సో చికెన్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా మీకు బిర్యానీలో పీసెస్ అనేది చాలా మెత్తగా అయిపోతూ కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే 5 వస్తే సరిపోతుంది. చూసారా, ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేసేసరికి ఇలా ఉంది. సో మీకు చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే చూసారా ఎంత మెత్తగా అనేది అయ్యిందో. ఇప్పుడు ఇదే టైంలో మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కదండి, ఆ రైస్ని వాష్ చేసుకుని ఇలా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఎక్కువగా తిప్పకండి. ఇలా తిప్పడం వల్ల బాస్మతి రైస్ అయితే ముక్కల కింద అయిపోతుంది. సోనా మసూరి కాబట్టి కొంచెం పర్లేదు, సో మీరు దాన్ని చూసుకుని తిప్పుకోండి.
ఇలా అన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ప్రెషర్ వచ్చాక విజిల్ పెట్టండి. ఈ విజిల్స్ అనేది బాస్మతి రైస్ అయితే 1 విజిల్ లోపే ఆఫ్ చేసేసుకోండి. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. అదే నేను సోనా మసూరి వాడుతున్నాను కాబట్టి మాకు రైస్కి అయితే 3 విజిల్స్ అయితే కుక్ అయిపోతాయి. సో బిర్యానీ కాబట్టి నేను 2 విజిల్స్కి ఆఫ్ చేస్తాను. ఫస్ట్ టైం కుక్కర్లో పెట్టేవాళ్ళు ఇది పొంగిపోతుందేమో అనుకుంటారు, కానీ చూడండి నేను వాటర్ ఎక్కడ వరకు అయితే వేసానో అక్కడ వరకే రైస్ అనేది వచ్చింది. సో మీరు దీన్ని చూసి మీరు ఏ కుక్కర్ వాడాలనేది చూసుకోండి. ట్రావెలింగ్ హడావిడిలో ముక్క ఉడికిందా లేదా అని, రైస్ ఉడికిందా లేదా అని చూసుకునే టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలా ట్రై చేసుకుంటే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలానే దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రైతా ఆనియన్స్ ఉంటే ఇంకా బిర్యానీ మొత్తం ఒకళ్ళే లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.